చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 10 గంటలకు పరమ సముద్రం దగ్గర హంద్రీనీవా కాల్వ కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే పలు కంపెనీలతో ఒప్పందాలు, పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు కాబట్టి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నాగకిషోర్ అయితే అందిస్తారు. మా ప్రతినిధి చెప్పండి నాగకిషోర్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? ఫాతిమా, చంద్రబాబు నాయుడు ఈ రోజు కుప్పంలో పర్యటించున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు కళ్ళ ప్రాజెక్ట్ ఉందో హంద్రీనీవా జలాలకు సంబంధించి ఈ రోజు ఆయన ప్రారంభించనున్నాడు. చంద్రబాబు 2019 సమయంలో అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే హంద్రీనీవా జలాలకు అడ్డుపడుతున్నారో వాళ్ళందరికీ కూడా దాటుకొని హంద్రీనీవా జలాలు తీసుకొస్తానని అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యేలని పేరు పెట్టి మరి పలకరించి వైసీపీ ఎమ్మెల్యేలను ఆయన ప్రకటించడం జరిగింది. ఈ రోజు 738 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాగుతూ 10 రిజర్వాయర్లు నింపుతూ శ్రీశైలం నుంచి డైరెక్ట్ గా కుప్పం వెళ్తా ఉంది. ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చేసి అదేవిధంగా వివిధ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నాడు. సీమకు సంబంధించి పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందివ్వాలని చెప్పి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏదైతే రాయలసీమ వెనకబడ్డ జిల్లాలు ఉన్నాయో దాన్ని రతనాల సీమ చేస్తానని చెప్పి గతంలో ప్రకటించిన చంద్రబాబు నాయుడు దానికి అడుగులు వేస్తూ ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు స్టాండ్ ఉందో దానికి నిదర్శనంగా ఈ రోజు అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ వర్షపాతం ఉండే జిల్లాలకి ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కృష్ణా నీరు ఉందో ఆ కృష్ణా నీరుని ఆయన తీసుకెళ్తున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి 2014-19 సమయంలో 4183 కోట్లను కూడా చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టేసి ఆ టైంలో ఆ ప్రాజెక్టు పరుగులు పెట్టి ఇచ్చారు. కానీ 2019 నుంచి 2024 వరకు కూడా అప్పటి వైసీపీ గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్టు నత్తనకగా సాగినట్లుగా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. 100 రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్లకు కూడా పెంచారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తా ఉన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే పోలవరం నీళ్లు ఏదైతే వృధాగా వెళ్తుందో దానికి పట్టుసీమని, ఇప్పుడు కృష్ణా నీళ్లు ఏదైతే వృధాగా వెళ్తుందో దానికి హంద్రీనీవా ప్రాజెక్ట్ అని చెప్పి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించడం కోసం అని చెప్పి కుప్పంలో పర్యటించనున్నారు. ఫాతిమా, రైట్. ఇక చూసుకున్నట్లయితే పరసముద్రం దగ్గర హంద్రీనీవా కాల్వ కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. మరియు కంపెనీలతో కూడా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారని అంటున్నారు. ఏ సమయానికి, ఎప్పుడు జరుగుతుంది అది? ఈ రోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి జలహారతి కార్యక్రమం 10:30 కాడ నుంచి ఉంటుంది ఫాతిమా. ఇది పూర్తయిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలతోటి కొంచెం మమేకమవుతారు. తదనంతరము ఆయన బెంగళూరు పర్యటన కూడా షెడ్యూల్లో కన్ఫామ్ అయింది. బెంగళూరు పర్యటనకు వెళ్ళేసి అక్కడ కొంతమంది కంపెనీ ప్రతినిధులతోటి ముఖాముఖి కానున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి సాగునీటితోనే కాకుండా ఫ్యాక్టరీలు కూడా వస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజు సాగునీటిని అదేవిధంగా ఫ్యాక్టరీలను రెండింటిని కలుపుతూ కూడా ఆయన ప్రధానంగా షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. ఈ జలహారతి కార్యక్రమం అదేవిధంగా హంద్రీనీవా ప్రారంభం అయిపోయిన వెంటనే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు చేరుకోనున్నారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యి రాష్ట్రానికి ఉన్నటువంటి వసతులు ఏమిటి, రాష్ట్రానికి గనక కార్పొరేట్ కంపెనీలు వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏమిటి కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా వివరించున్నారు. అదేవిధంగా 100 రోజుల పాలసీ అనేది ఏదైతే ఉందో కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లయితే 100 రోజుల్లోనే అన్ని రకాల పాలసీలని కూడా వాళ్ళకి పర్మిషన్స్ కూడా ఇస్తామని చెప్పి లోకేష్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని కంపెనీలు కూడా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొత్త కంపెనీలు తీసుకురావడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేకంగా ఆయన సమావేశం కానున్నారు. తదనంతరం ఆయన బెంగళూరు పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ.
ఇవాళ విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు ఇవాళ బహిరంగ సభలో ముగియనున్నాయి. సేనాతో సేనాని సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. పార్టీ భవిష్యత్తు, కూటమి నేతల మధ్య సఖ్యత, సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అయితే చెప్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ ఫాతిమా. ఇదైతే జనసేన పార్టీ 3 రోజుల పాటు నిర్వహించిన ఈ యొక్క క్రియాశీలక సమావేశాల్లో ఇవాళ చివరి రోజునే చెప్పాలి. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క పార్టీ క్రియాశీలక నాయకులు అలాగే కార్యకర్తలు వీర మహిళలకి సంబంధించి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన పెద్ద స్టేడియంలోని ఈ యొక్క భారీ బహిరంగ సభకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సాయంత్రం 6 గంటలకి ఎటువంటి దశ నిర్దేశం చేస్తారన్న దానిపైన ఇటు క్రియాశీలక నాయకుల్లోని అలాగే పార్టీ కార్యకర్తల్లోని వీర మహిళల్లోని ఒక రకమైన ఉద్వేగంతో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ యొక్క పార్టీని 0 to 1, 1 to 100 చేసిన నేపథ్యంలో మరింతగా ప్రజల్లోకి పార్టీ వెళ్లే దిశగా ఇటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి రానున్న 2 రోజుల్లోనే జరిగిన ఈ యొక్క సమావేశాల్లోని ఇటు పార్టీ నాయకులందరినీ కూడా ఉద్దేశించి చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన పథకాలు, అదే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎన్ని విధాలుగా వెళ్ళింది, ప్రజల యొక్క మనసులోని మాట ఏ విధంగా ఉన్నదనేది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త తెలుసుకోవాలని, అలాగే పార్టీలోని మరింత జోష్ నింపే విధంగా అక్టోబర్ నుంచి కూడా మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరితోటి మాట్లాడతానని, అలాగే గతంలో చూసుకుంటే ఇటువంటి భారీ బహిరంగ సభలకి వెళ్లేటప్పుడు కానీ క్రియాశీలక సమావేశాలు జరిగినప్పుడు ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పొగడడం ఇటువంటివి జరిగాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క క్రమశిక్షణ రహితంగా ఉన్నారని చెప్పి మొత్తం పార్టీలోనే ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని కూడా మెచ్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి 6 గంటలకి దిశ నిర్దేశం చేసేటందుకు ఇవాళ గంటలకి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన స్టేడియం అయింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.